వాళ్ళకి భయాలు ఉండాలి. ఇంకా ఇప్పుడు ఇక మొదలైంది ఏంది బ్లేమ్ గేమ్. దీనిలో చంద్రబాబు నాయుడు సంబంధం ఉంది, పవన్ కళ్యాణ్ సంబంధం ఉంది, ఇట్ట మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఈ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏం గుర్తుపెట్టుకోవాలంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు నాగరాజు సంగతి సరే, రఘురామకృష్ణరాజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జగన్కు వ్యతిరేకంగా మాట్లాడితే 3rd డిగ్రీ ఇచ్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని. ఒక ప్రజాస్వామ్య దేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కే ఐపీఎస్ అధికారులు మళ్ళా ఇచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. పివి సునీల్ కుమారు, సునీల్ నాయక్ బీహార్ నుంచి డిప్యుటేషన్ తీసుకొచ్చి ఐపీఎస్ అధికారి జగన్ చెప్తే జగన్ సంతోషం కోసం కొట్టిస్తే ఇంకేమనాలి? వీళ్ళు లాకప్ డెత్లు లేకపోతే వీళ్ళు కస్టోడియల్ టార్చర్లు 3rd డిగ్రీల గురించి వాళ్ళు ఎవరికైనా హక్కు ఉందా అట్లా? అంటే ఒక ఎంపీ అన్న గౌరవం భయం కూడా లేదు. దొరికితే ఇప్పుడు ఆయన ఉద్యోగం పోయింది. పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు, భయం లేదు. ఎందుకంటే ఉద్యోగం, మరి ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకున్నాడా లేదా మళ్ళీ వైసీపీ వస్తే ఎత్తేస్తాడనో అర్థం కాదు. ఇంకో ఐపీఎస్ని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేసే దగ్గరికి వచ్చారు. కస్టోడియల్ టార్చర్ అంటే నిన్న కోర్టు కామెంట్ చేసింది, ఇది పార్లమెంట్ మీద దాడి లాగానే కస్టోడియల్ టార్చర్ పెట్టడం అని చెప్పి. అట్లాగే ఆమె ఎవరు సినీ నటి జత్వాని, ఆమెను ముంబై నుంచి పట్టుకొచ్చి బెదిరించారు పోలీసులు. దానిలో విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ను సస్పెండ్ చేశారు. అంటే ఇక దానిలో పూర్తిగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కదా. ఏం రఘురామకృష్ణరాజు పిసలేసి కొట్టారా పోలీసులు? సునీల్ కుమారో లేకపోతే సునీల్ నాయకో ఏమో ఒటీనే కొట్టారా? ప్రభుత్వ పెద్దల హస్తం లేదే కొట్టారా? అది అక్కడ ప్రభుత్వ పెద్దల హస్తంలో ఉంది. ఇక్కడ సాయి కృష్ణ అనే వ్యక్తి ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. అతన్ని ఏ కేసులో కొట్టారన్నది బయటికి రావాల్సి ఉంది.